అట్లా ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి 6 నెలలైతే కూడా ఇంకా భూమి మీదకి రాలేదు. ఆయన ఓ పక్కన హరీష్ రావు అనేట ఆయనను, ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేందుకు పనిచేసిన 9 మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు పోయి కేసులు వేస్తే కూడా 4 సంవత్సరాల 11 నెలలు దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ని ఎడమ చేయి పక్కన, ఫిరాయింపులకు ఆద్యుడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని కుడి పక్కన కూర్చోబెట్టుకొని భారత రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటోడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్పుతారని అడుగుతున్నాడు. కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన తీసుకొని కారు గుర్తు కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనోడు ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకటి కాదు. కేటీఆర్ భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవరు కూనీ చేయలేదు. నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే. ఒక్కొక్కరిని కొనుక్కోవడం, ఫామ్ హౌస్ తెచ్చి ఒక్కొక్కరిని కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే. వీళ్ళు అడిగినావు కదా, సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చి కొంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండు అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులున్నాయని, భూములు క్లియర్ చేస్తామని, రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్యాదే పనిచేసిండు. 88 సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించమని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. నేను సైన్స్ టీచర్ని, సైన్స్ నమ్ముతాను, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గదే చేస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. నువ్వు మీ నాయన కలిసి 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూనీ చేసి ఏదో 2/3 వంతు వస్తే తీసుకోవచ్చు అని చెప్పిండు. రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు. ఏం బాధపడకు రామారావు, నీ ఎమ్మెల్యేలు 39లో ఒకటి ఓడిపోయినావు, 38 మిగిలింది. 38లో 2/3 వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్యి ఎట్లయితే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. 2/3 అయినాక మీ అయ్యకి ఎల్పీ లేకుండా విలీనం చేసుకుంటారు. ఇది మీకు జరగాల్సిందే. నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ అనేటోడు, ఎడమ చేయి పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు 1200 మంది తెలంగాణ అమరులు అవుతుంటే జై తెలంగాణ అని మేము దస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై అయ్యానని పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని ఇలా రాజ్యాంగం చదువుకోవాలి, రాహుల్ గాంధీ చదువుకోవాలి. రాహుల్ గాంధీ చదువుకోలే, నువ్వేం చదువుకున్నావు? నీ అయ్యాడ చదివిండు, 80,000 పుస్తకాలు చదివినా నీ నీతి ఏందిరాబాయ్ అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్. నేను కాంగ్రెస్ ని సమర్థిస్తలేను. కాంగ్రెస్ మీకంటే దిగజారిన పార్టీ, మీకంటే చిల్లర రాజకీయం చేస్తుంది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులకి ఆద్యుడు ఎవడన్నుంటే అది కాంగ్రెస్ పార్టీ.